ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి, మీకు దూరంగా ఉన్న వ్యక్తి ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేక మరిచిపోయారా, మూవ్ ఆన్ అయిపోయారా, మిమ్మల్ని అసలు గుర్తే చేసుకోవట్లేదా అండ్ మీరు వాళ్ళ లైఫ్ లో అవసరం లేదని అనుకుంటున్నారా, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా మరిచిపోయారా, దీనికి సంబంధించింది. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి అండ్ కాల్స్ మాత్రం చేయకండి. అండ్ ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. సో ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. సో చూద్దాము, మీ మనసులో ఉన్న వ్యక్తికి ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేము, మీ పార్ట్నర్ నేము, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా, అలాగే ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా ఒకసారి తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ మనం ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించినవి ఈ రీడింగ్లో 60 to 70% ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు. చూద్దాము, మీ మనసులో ఉన్న వ్యక్తి, మీకు దూరంగా ఉన్న వ్యక్తి, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, అంటే పార్ట్నర్ అంటే కంపల్సరీ లవర్స్ అనే కాదండి, వైఫ్ అండ్ హస్బెండ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్స్ అవ్వచ్చు, ఇలా ఎవరైనా అవ్వచ్చు. అంటే మీ మనసులో ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన మీ ఎనర్జీస్ కనెక్ట్ అయితే కనుక తప్పకుండా ఈ రీడింగ్లో మీకు సంబంధించినవి వస్తాయన్నమాట. సో చూద్దాము, ఇంకా వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా మర్చిపోయారా. మెమరీస్, ఫైనల్ డెస్టినేషన్, రెజువనేషన్, విష్, అట్రాక్షన్, ఫ్రెష్ స్టార్ట్, టాక్సిటీ, సెర్చ్, డెసిషన్, కాన్స్టెంట్, డీప్లీ హర్ట్, జడ్జిమెంట్, సీక్రెట్ లవ్, కన్ఫ్యూజన్, ఎమోషనల్ బ్యాగేజెస్, యాక్సెప్టెన్స్. సో మీ పార్ట్నరు మిమ్మల్ని ఇష్టపడిన వ్యక్తి, మీకు దూరంగా ఉన్న, ప్రజెంట్ మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తి, మిమ్మల్ని దూరంగా ఉన్న వ్యక్తి. సో వాళ్ళు మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నారా లేదా అనేది చూద్దాము. మీ పార్ట్నరు ఏంటంటే రిలేషన్లోకి ఎలా వచ్చారంటే, మెయిన్ ఇదొక 100% జెన్యున్గా మిమ్మల్ని ఇష్టపడి మీ లైఫ్లోకి వచ్చింది అయితే కాదనమాట. టాక్సిటీ, వాళ్ళు ఏంటంటే యూజ్ అండ్ త్రో టైప్లో మిమ్మల్ని వాడుకుందాము అవసరం ఉన్నన్ని రోజులు, అంటే అవసరం అని కాదు, ఏంటంటే వాళ్ళకు ఒక టైం పాస్ లాగా అనమాట. మీరు ఒక అమాయకంగాను అండ్ జెన్యున్గా అనిపించారు వాళ్ళకి. సో వాళ్ళకి తెలుసు వాళ్ళ లైఫ్లో ఫర్దర్గా రిస్క్ తీసుకొని, అంటే మేబీ చాలామంది మ్యారీడ్ పీపుల్ ఉండొచ్చు, లేకుంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అన్మ్యారీడ్ పీపుల్ ఉండొచ్చు, మీరు మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు, లేకుంటే మీరు మీ పార్ట్నర్ ఇద్దరు మ్యారీడ్ అయినా అయ్యి ఉండొచ్చు.
సో ఏందంటే ఒక సేఫ్ గేమ్ లాగా అన్నమాట. సేఫ్ గేమ్ లాగా ఉన్నన్ని రోజులు యూజ్ చేసుకుందాము. అది ఫిజికల్ గా అవనివ్వండి, ఎమోషనల్ గా అవనివ్వండి, ఒక సపోర్ట్ లాగా చూద్దామన్నట్టుగానే అండ్ ఫైనాన్షియల్ గా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అన్న విధంగానే వచ్చారనమాట. మనకు ఉన్నన్ని రోజులు హ్యాపీగా సేఫ్ గా వీళ్ళతో కంటిన్యూ చేద్దాము. రేపన్న రోజు ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు మనము లీవ్ చేసి వెళ్ళిపోవచ్చు అన్న విధంగా ఆలోచించుకుని మీ లైఫ్ లోకి వచ్చారనమాట. వాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా ఏంటంటే వాళ్ళకు ఒక టైం పాస్ అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ వాళ్ళకు మీరు ఒక ఆప్షన్ కింద ఉన్నారనమాట. ఏంటంటే మీరు చాలా అంటే టూ సైడ్స్ నుండి జెన్యున్ గా లవ్ చేయడం అనేది చాలా వరకు చాలా తక్కువ. అంటే ఈ ప్రెజెంట్ ఈ డేస్ లో అయితే గనక టూ సైడ్ నుంచి ట్రూగా జెన్యున్ గా లవ్ చేయడం అనేది మాక్సిమము 1,00,000 మందిలో ఒక్కళ్ళు కూడా ఉంటారో లేదో తెలియదు. సో మీ పార్ట్నర్ ఏంటంటే రావడానికి మీ లైఫ్ లోకి రావడానికి రీజన్ కూడా మీది ఒక సీక్రెట్ లవ్ కూడా. మీరు ఎవరికి చెప్పుకోలేరు, మీ బాధని చెప్పుకోలేరు, మీ పార్ట్నర్ మీ లైఫ్ లో ఉన్నారని చెప్పుకోలేక అండ్ వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారో చెప్పుకోలేక. అంటే ఏంటంటే కంపల్సరీ ఒకళ్ళైతే అన్మ్యారీడ్ పీపుల్ అండ్ ఒకళ్ళు మ్యారీడ్ పీపుల్ అయితే ఉన్నారనమాట. దానివల్ల ఒక సీక్రెట్ లవ్ అనేది మెయింటైన్ చేయడం వల్ల అది ఎవరికే చెప్పుకోలేరు. ఒకవేళ చెప్పుకుంటే ఎవరేమనుకుంటారో, వాళ్ళు ఏమన్నా తప్పుగా అనుకుంటారేమో అన్న విధంగా మీరే బాధపడుతూ ఉన్నారనమాట. మీ పార్ట్నర్కి ఏంటంటే అదొక ప్లస్ అయ్యిందనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు మ్యారీడ్ పీపుల్ కానివ్వండి, అన్మ్యారీడ్ పీపుల్ కానీ ఒక రిలేషన్ లోకి వచ్చారు అంటే వాళ్ళు ఏదో ఒకటి మీ నుండి ఒక సపోర్ట్, మేబీ సపోర్ట్ దొరుకుతుంది నాకు, అంటే నా లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా మీ హ్యాబిట్స్ అండ్ మీరు సపోర్ట్ గా ఉంటారు, ఎమోషనల్ గా మీరు సపోర్ట్ గా ఇస్తారు, ప్రేమ అనేది ఇస్తారు అన్న ఉద్దేశంతోనే వస్తారు. లేదా అన్మ్యారీడ్ పీపుల్, ఇద్దరు అన్మ్యారీడ్ పీపుల్ అయినా కూడా ఎవరైనా కూడా ఒకళ్ళైతే జెన్యున్ పర్సన్ అని మీరు జెన్యున్ గా ఉన్నా కూడా మీ పార్ట్నర్ అయితే అంత 100% తను జెన్యున్ కాదు. ఏంటంటే టైం పాస్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అనమాట. సో మీ నుండి ఎంతో కొంత యూజ్ ఉంటది, అది ఫైనాన్షియల్ గా ఉండి మేబీ మీరు చాలా కేర్ అండ్ లవ్ అనేది ఎఫెక్షన్ అనేది ఎక్కువ చూపిస్తారు. సో మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారన్న సంగతి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటారనమాట. ఉన్నన్ని రోజులు ఏంటంటే ఫైనాన్షియల్ గా, ఫిజికల్ గా అన్ని రకాలుగా మిమ్మల్ని యూజ్ చేసుకున్నామా, తర్వాత ఏంటంటే ఏదో ఒక రీజన్ చూపించా అంటే ఉండాలనుకున్న వాళ్ళు అయితే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనతో ఉంటారు. అదే ఎవరైతే ఉండాలి అన్న ఉద్దేశంలో పర్మనెంట్ గా వీళ్ళతో మనం లైఫ్ లాంగ్ ఉండాలి అని చేపట్టుకోని వాళ్ళు ఎలా ఉంటారంటే ఓకే రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చిందా సేఫ్ సైడ్ గా వెళ్ళిపోదాము, రీజన్స్ చాలా చెప్పుకోవడానికి ఉన్నాయి, నాకు ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉందని చెప్పి ఇలా చెప్పుకుని బయటకు వెళ్ళిపోవచ్చు. మహా అయితే ఏం చేస్తారు, ఏమి చేయలేరు. వీళ్ళ వీక్నెస్ ఏంటంటే మీరు హ్యాపీగా అంటే మీ పార్ట్నర్ హ్యాపీగా ఉంటేనే మీరు చాలా అనుకునే పర్సన్ కాబట్టి మీరు బాధపడుతున్న వాళ్ళని బాధ పెట్టాలి అని అనుకునే పర్సన్స్ కాదు కాబట్టి సో అది వాళ్ళకి తెలుసు అన్నమాట. సో వీళ్ళ వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఒకవేళ నేను ఉన్నా వెళ్ళిపోయినా ఏం చేసినా కూడా వీళ్ళు నన్ను ఏం చేయలేరు. కానీ నిజమే మీ పార్ట్నరు వెళ్ళిపోయినా ఉన్నా టైం పాస్ చేసినా ఇంకోటి చేసినా మోసం చేసినా ఈరోజు యూజ్ చేసుకుని తర్వాత అవసరానికి వాడుకుని తర్వాత వదిలేసినా కూడా మీరేం చేయలేకపోవచ్చు. కాకపోతే డెస్టినీ అనేది ఉండదు కదా, కర్మ అనేది ఫేస్ చేయాల్సిందే కదా. కర్మ ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా ఫేస్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు మనం ఒకళ్ళని ఏడిపించామంటే తప్పకుండా అది తప్పకుండా ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. మేబీ మీకు ఏడిపించిన దాంట్లో మేబీ ఒక 10% అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు చూసే స్ట్రగుల్స్ కానివ్వండి, ఫర్దర్ గా వాళ్ళు చూసే పెయిన్ కానివ్వండి, మీరు అనొచ్చు ఈ రోజు హ్యాపీగానే ఉన్నారండి, వెళ్ళిపోయారు, చక్కగా వాళ్ళ లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్నారు, అలా ఉన్నారు ఇలా ఉన్నారు అని అనుకోవచ్చు. కానీ లైఫ్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా. సో మీరు ఈ రోజు పెయిన్ ఇస్తూ ఉండొచ్చు, కానీ రేపన్న రోజు లైఫ్ ఎప్పుడు పెయిన్ గానే ఉన్నది కదా. ప్రతి బ్యాడ్ సిచ్యువేషన్ లో తర్వాత ఒక గుడ్ సిచ్యువేషన్ తప్పకుండా వస్తుంది, ప్రతి గుడ్ సిచ్యువేషన్ తర్వాత ఒక బ్యాడ్ సిచ్యువేషన్ తప్పకుండా వస్తుంది. ఏదైనా కూడా మన కర్మ ప్రకారమే మనకు ఉంటుంది. మనం మంచి చేసామనుకోండి ఈరోజు బాధ అనేది కొంచెమే ఉంటుంది. అదే మనము వాళ్ళు చెడు చేశారు కాబట్టి మనం కూడా చెడు చేయాలని చెప్పి మనం కూడా అదే విధంగానే వాళ్ళ ఫోన్ల మీద ఫోన్ చేసి టార్చర్ చేసేసి
ఏదో ఒకటి చేద్దాంలే అని అనుకుంటే అది వాళ్ళ కర్మను కూడా మీరే తీసుకొచ్చుకున్నట్టు అవుతుంది అనమాట. రిటర్న్ తీసుకొచ్చుకున్నట్టు ఉంటుంది. సో మీరైతే అలాంటి టైప్ ఏం కాదు. ఏంటంటే మీరేంటంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలి కానీ నాతోనూ ఉండాలి. నే నేను ఎంత ప్రేమ చూపిస్తున్నాను, ఎంత ఎఫెక్షన్ చూపిస్తున్నాను, కానీ వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు. సో వాళ్ళకి అసలు టైం పాస్కి నా లైఫ్లోకి వస్తే ఎందుకు అసలు నా లైఫ్లో ప్రశాంతంగా ఉన్న నా లైఫ్లోకి ఎందుకు రావడము, వచ్చి ఈ రోజు నా లైఫ్ని ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఎందుకు పెట్టడం అన్న విధంగా మీరు ఆలోచిస్తున్నారు అనమాట. సో మీ పార్ట్నర్ అయితే ఏంటంటే మైండ్ గేమ్స్ ఎక్కువ ఆడుతూ ఉంటారనమాట. ఎటు వీలుగా ఉంటే అవసరం ఏదైనా ఉందనుకోండి, ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది, ఎక్కడ లేని టైం వచ్చేస్తుంది, ఎక్కడ లేని ఎఫెక్షన్ వస్తుంది. అప్పుడు అందరికంటే మీరే ఎక్కువ. అదే అవసరం తీరిపోయిందా అన్న తర్వాత కూడా ఏదో ఇన్ఫినిటీ అంటారు చూడండి, చివరిలో ఆ ఇన్ఫినిటీ చివరి ఎక్కడ ఉండదో అనేది తెలియదు కదా. మీరు కూడా ఎక్కడ ఉంటారో వాళ్ళ వాళ్ళ లైఫ్లో మీ ప్లేస్ ఏంటనేది కూడా మీకు తెలియదు అనమాట. అలాంటి పర్సన్ కన్ఫ్యూజన్, ఐ ఆమ్ ఇన్ డైలమా వెదర్ ఇట్స్ ఎస్ ఆర్ నో. మీరు అనుకుంటున్నారు, మీరు ఏంటంటే ఎప్పుడు మీరు కొంచెం కన్ఫ్యూజన్ పర్సన్సే. మీరు ఎప్పుడు కూడా వీళ్ళు కరెక్ట్గా ఉన్నారు, వీళ్ళు జెన్యున్గా ఉన్నారు అని అనుకోవట్లేదు, వీళ్ళు ఫేక్ చేస్తున్నారు. నిజానికి చెప్పాలంటే మీ పార్ట్నరు ఫస్ట్ నుంచి కూడా కొంచెం తను మీ విషయంలో అంత కేరింగ్ గాను ఎఫెక్షన్గా లేరు. మేబీ స్టార్టింగ్ లో ఒక 1 month 2 months ఒక మాక్సిమం ఒక 1 year అలా ఉండుండొచ్చు, కానీ ఒక 6 months to 1 year ఉండొచ్చు. కానీ ఆ తర్వాత అంతా కూడా మీరు కేరింగ్ చేయడము, మీరు ఎఫెక్షన్ చూపించడం, మీరు ప్రేమ చూపించడము, మీరు ఇంట్రెస్ట్ చూపించుకోవడం, మీ సైడ్ నుండి కాల్స్ వెళ్ళడం, మీ సైడ్ నుంచి మెసేజ్ వెళ్ళడం ఇలానే జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అనమాట. సో ఎవరైనా కూడా పడేదాకా చూస్తారు, పడిన తర్వాత ఏముంది ఆ పడి ఉంటుందిలే అన్నట్టుగానే ఉంటారు కదా. అది అబ్బాయిలైనా కూడా అమ్మాయిలైనా అలానే చేశారు మీ పార్ట్నర్ కూడా. మీరేంటంటే మీ పార్ట్నరు అసలు జెన్యున్ గానే లవ్ చేశారా, లవ్ చేసి నా లైఫ్లోకి వచ్చారా? మేబీ తను ఫస్ట్ నుంచి కూడా ట్రూగా లేరని నాకు తెలిసినా కూడా నేనే యాక్సెప్ట్ చేయకుండా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానా, ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నానా? సో తను ఫస్ట్ నుంచి అలానే ఉన్నారు కదా. మేబీ మా ఇద్దరి మధ్య రిలేషన్స్లో ఎక్కువగా గొడవలు పడుతూనే ఉన్నాము, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు. ప్రతిసారి కూడా మీ పార్ట్నర్ ఏదంటే ఎక్కడ ఛాన్స్ దొరికిద్దా వెళ్ళిపోదామా అన్న విధంగానే ఆలోచిస్తూ ఉన్నారు. ఏదైనా అవసరం ఉంటే అప్పుడు నువ్వే బంగారానివి, నువ్వే బుజ్జివి, నువ్వు ఎంత మంచి వాళ్ళు లేరు, నువ్వే నా లైఫ్, నువ్వు లేకపోతే చచ్చిపోతాను ఇలాంటివి చెప్పుకుంటూ ఎప్పుడైతే అవసరం తీరిపోతుందో ఆ టైంలో ఎలా చెప్తారంటే నీ వల్లే నా లైఫ్ ఇలా నాశనం అయ్యింది, నువ్వు లేకపోతే నా లైఫ్ ఇంకా హ్యాపీగా ఉంటుంది, ఎప్పుడు చూసినా టార్చర్ చేస్తూ ఉంటారు, ఫోన్లు చేసి మెసేజ్లు చేసి ఎందుకు మాట్లాడలేదు ఎక్కడ ఉన్నావు ఇలా చేస్తూ ఉంటారు అని ఎక్కువగా మీకు చెప్తూనే ఉన్నారు. కానీ మీకు తెలుసు, కానీ మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనమాట. 100 తప్పులు చేసినా కూడా మళ్ళీ వచ్చి లేదు సారీ నేను ఏదో మిస్టేక్లో అన్నానంటే ఆ 100 తప్పుల్ని కూడా క్షమించేసి మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తూనే ఉన్నారు మీరు. సో దానివల్లే మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ప్రతిసారి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ రావడం వల్లే ఈ రోజు ఎటు కాకుండా మీరు ఒంటరిగా అయిపోయారనమాట మీ పార్ట్నర్ విషయంలో. దానివల్లే ఎమోషనల్ బ్యాగేజెస్, మై హార్ట్ ఈస్ టైర్డ్ ఆఫ్ గెటింగ్ హర్ట్, ఐ నీడ్ స్పేస్. ఎన్నోసార్లు మీ పార్ట్నరు మిమ్మల్ని బాధ పెట్టడం, ఈవెన్ చెప్పాలంటే మీరు బాధపడుతున్నా ఏడుస్తున్నా కూడా పట్టించుకోకుండా ఉండడం, ఇలాంటివన్నీ నిజంగా ఒకళ్ళని లవ్ చేస్తే గనక కన్నీళ్లు పెట్టడం కాదు, కన్నీళ్ళు రాకుండా చూసుకోవాలి. కానీ మీ పార్ట్నర్ కోసం మీరు ఎంత ఏడుస్తున్నా కూడా బాధపడుతున్నా కూడా మీ పార్ట్నర్కి తెలిసి కూడా మీరు వాళ్ళు పట్టించుకోవట్లేదంటే అసలు వాళ్ళు ప్రేమించారా? నిజంగా వాళ్ళ ప్రేమేనా? సో మేబీ వాళ్ళ పార్ట్నర్ మేబీ మీరు అమ్మాయిలు అయ్యారనుకోండి, మీ పార్ట్నర్ అబ్బాయి అయితే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో కూడా పేరెంట్స్ ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, అన్నదమ్ముళ్ళు ఉంటారు,
అలాగే ఒక మదర్ కూడా ఒక లేడీనే కదా. సో వాళ్ళు బాధపడుతుంటే చూడలేని వీళ్ళు మరి మిమ్మల్ని ఎలా బాధ పెడుతున్నారు? సో వాళ్ళు ఎవరైతే సేమ్ అబ్బాయిలైనా అమ్మాయిలైనా కూడా ఒకళ్ళు వాళ్ళకు కూడా ఫాదర్ ఉంటారు, బ్రదర్స్ ఉంటారు, కజిన్స్ ఉంటారు. సో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా బాధపడుతుంటే చూడలేని పర్సన్స్ మిమ్మల్ని ఎలా బాధ పెడతారు? సో వాళ్ళు అలా మీరు బాధపడుతున్నారన్నా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదంటే వాళ్ళ లైఫ్ లో మీకు ఇంపార్టెన్సే లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక టైం పాస్ కి వీళ్ళని మనం యూజ్ చేసుకుందాం, అవసరం ఉన్న రోజులు యూజ్ చేసుకుందాం, వీళ్ళని ఒక ఆప్షన్ గా పెట్టుకుందాము అన్న విధంగా మీ లైఫ్ లోకి వచ్చారు. నిజంగా జెన్యున్ గా లవ్ చేస్తే గనక, నిజంగా జెన్యున్ గా ఉంటే గనక ఎవ్వరు కూడా, అది అబ్బాయి అవనివ్వండి అమ్మాయి అవనివ్వండి, ఎప్పుడు కూడా ఇంకొకరు బాధపడుతుంటే చూడలేరు. అలా బాధ పెట్టకుండా చూసుకోవడానికే మీ లైఫ్ లోకి వస్తారు తప్ప, అలా బాధ పెట్టడానికే మీ లైఫ్ లోకి వచ్చారు అంటే వాళ్ళు అసలు మనుషులే కాదు. సో మీ పార్ట్నర్ ఏంటంటే చాలాసార్లు చాలా రకాలుగా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా క్షమించారు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్నా, అవసరం వచ్చినా అవసరం రాకపోయినా మిమ్మల్ని అన్ని రకాలుగా యూజ్ చేసుకుని వెళ్ళిపోతున్నా కూడా మాట్లాడమని, కొంచెం ప్రేమగా ఉండమని మీరు ఎంత చేశారు. నిజంగా చెప్పాలంటే మీకు తెలుసు వాళ్ళు చీట్ చేస్తున్నారని తెలుసు, వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా కొంచెం మీ మీద అంత కేరింగ్ అండ్ అఫెక్షన్ లేదు, వాళ్ళు ఏదో ఫేక్ లవ్ చూపిస్తున్నారని తెలిసినా కూడా మీరు దాన్ని కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే మీరు వాళ్ళకి అంత ఎడిక్ట్ అయిపోయారు కాబట్టి, వాళ్ళు లేకుండా ఉండలేరు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటానే వచ్చారు. అదే వాళ్ళ ప్లస్ అయిందనమాట, మీకు మైనస్ అయిందనమాట. సో ఫస్ట్ నుంచి కూడా గొడవలు అవుతానే ఉన్నాయి. ఏమన్నా అంటే ఏం చెప్తారంటే మీరు ప్రధానికి ఇష్యూ చేస్తున్నారని, ప్రధానికి కూడా ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారన్న విధంగా ఆలోచిస్తారు. యాక్సెప్టెన్స్, ఐ యాక్సెప్ట్ యూ విత్ all your flaws, you are my world. సో మీరేంటంటే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, ఆల్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నా, బ్లాక్ చేసుకోవడం అన్బ్లాక్ చేసుకోవడం చేసినా, ఎన్ని చేసినా, ఈరోజు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా వాళ్ళు వేరే రిలేషన్ లో ఉన్నారని తెలిసిన, థర్డ్ పార్టీ రిలేషన్ లో ఉన్నారని తెలిసిన, లేకపోతే మిమ్మల్ని యూజ్ అండ్ త్రో చేసుకోవడానికే మీరు లైఫ్ లోకి వచ్చినా కూడా మీరు ప్రతిదీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తానే ఉన్నారు. వాళ్ళ ప్రతి తప్పుని కూడా యాక్సెప్ట్ చేశారు. లేదు నువ్వు ఎలా ఉన్నా కూడా పర్లేదు, ఇప్పటి నుంచైనా మంచిగా ఉండని చెప్పి మీరు చెప్తా ఉండడము, మీరు వాళ్ళని అడ్జస్ట్ చేసుకుంటా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళు మీ లైఫ్ లోకి రాకముందు మీ లైఫ్ వేరే ఉంది, మీ హ్యాపీనెస్ వేరు, ప్రశాంతంగా బతికే మీ లైఫ్ లోకి వీళ్ళు మీ లైఫ్ లోకి రావడం వల్ల ఎలా అయిపోయిందంటే డే అండ్ నైట్ వాళ్ళ థాట్స్ తోనే, డే అండ్ నైట్ వాళ్ళ మెంటాలిటీలోనే, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారా, వాళ్ళు పాస్ట్ లో మాట్లాడిన మాటలు ఇవే గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళకేమో అవసరం ఉన్నప్పుడేమో టైం ఉంటది, మాట్లాడాలన్న ఇంట్రెస్ట్ ఉంటది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళతో అవసరం అయిపోయింది, వీళ్ళు లేకపోతే మన లైఫ్ హ్యాపీగా ఉంటది, వీళ్ళు ఒక అడ్డము, వీళ్ళు ఏదేదో ఒకరు ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా వీళ్ళ వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందని మిమ్మల్ని పక్కన పెట్టినప్పుడు, నోకడా సిచ్యువేషన్ అవ్వండి, లేదా మాట్లాడినట్టుగా అనడం సిచ్యువేషన్ లో ఉన్నా కూడా మీరేంటంటే వాళ్ళు ప్రతి తప్పుల్ని యాక్సెప్ట్ చేస్తూ మీరంతటే మీరే వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇస్తూనే ఉన్నారనమాట. వాళ్ళు మిమ్మల్ని ఒక ఆప్షన్ కింద, అంటే ఏదో రేపు ఏదైనా అవసరం అయితే ఉంటారులే, ఎందుకంటే మీరు ఎన్ని తప్పులు చేసినా కూడా వాళ్ళు ఇంకొక ఛాన్స్ ఇవ్వడానికి, యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు. ఎందుకంటే మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారు. వాళ్ళు మాట్లాడకుండా, వాళ్ళతో చూడకుండా, వాళ్ళు తిట్టుకున్నా, మిమ్మల్ని తిట్టినా, ఎన్ని చేసినా కూడా బాధ అనిపిస్తున్నా కూడా లేదు, ఒక మెసేజ్ చేయాలి, ఒక కాల్ చేయాలి, ఒకసారి మాట్లాడాలి, బ్లాక్ లోని తీయాలి అని మీరు కోరుకుంటున్నారు. కాబట్టి ఏదైనా అవసరం అయితే కంపల్సరీ వస్తారు. అప్పుడు తప్పు అయిపోయిందని వాళ్ళు రాంగ్ వర్డ్స్ మాట్లాడినవి వాటికి అన్నిటికీ సారీ చెప్తారు. అదే వాళ్ళు మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవాలనుకోండి, సేమ్ ఇవే మిస్టేక్స్ మళ్ళీ ఫైండ్ అవుట్ చేస్తారన్నమాట. నువ్వు అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు, నన్ను పాయింట్అవుట్ చేస్తున్నావు, నన్ను తక్కువ చేసి చూసే చోట నేను ఉండాలనుకోవట్లేదు, ఇలా ప్రతిదీ కూడా
పాయింట్అవుట్ చేసి మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళిపోతా ఉన్నారు. మీరు మాత్రం అక్కడే వాళ్ళ లైఫ్లోనే ఉండిపోయి పాస్ట్ మెమరీస్ చూసుకుంటూ పాస్ట్లో జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ ఏడ్చుకుంటూ అక్కడే మీ లైఫ్లోనే స్టక్ అయిపోయారు. ఆ మెమరీస్ అనేవి మీ లైఫ్లో నుంచి వెళ్ళడం లేదు. ఎంత మూవ్ ఆన్ అవుదామన్నా కూడా మీ పార్ట్నర్ విషయంలో మీరు పార్ట్నర్ మోసపోయారని తెలిసిన మీ పార్ట్నరు మంచి వ్యక్తి కాదు. అంటే మంచి వ్యక్తి మీ కొంతమంది పైకి చాలా మంచిగా ఉంటారు. ఎట్లా అంటే అందరితో మంచితనంగా ఆ, ఉంటారు. కానీ వాళ్ళ మైండ్ సెట్ అనేది వేరే ఉంటది. ఎట్లా అంటే జనాలు అందరు నన్ను మంచిగా అనుకోవాలి అంటే మన బిహేవియర్ మన మెంటాలిటీ అనేది మంచిగా ఉండాలి. అంతేగాని జనాల్లో అందరి ముందు మంచిగా గొప్పలు చూపించుకోవడానికి మంచిగా ఒక ముద్ర వేయించుకోవడానికి కాదు. సో మీ పార్ట్నర్ అలాంటి పర్సనే అనమాట. అందరి ముందు తక్కువ ఎక్కువ నేనే గొప్ప అన్నట్టుగా అందరు నన్ను మెచ్చుకోవాలన్న విధంగా ఆలోచించే పర్సన్ అనమాట. అండ్ చాలా సెల్ఫిష్ పర్సన్ కూడా. అండ్ మీ పార్ట్నర్కి ఎక్కువ ఈగో అండ్ యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఎప్పుడు మిమ్మల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మిమ్మల్ని ఆ, ఏదో రకన్నా వీళ్ళని వదిలి చేసుకుందాం అనుకున్న టైంలో ఏం చేస్తారంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కానివ్వండి, నో కనెక్ట్ సిచ్యువేషన్ లో ఉండే ముందు ఏదో ఒక రీజన్ దొరకాలి కదా. నో కనెక్ట్ సిచ్యువేషన్ అంటే ఏ రీజన్ లేకుండా వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ మీ సైడ్ నుండి ఫోన్ల మీద ఫోన్లు, మెసేజ్ల మీద మెసేజ్లు, మళ్ళీ వాళ్ళ లైఫ్ ని ఎక్కడ డిస్టర్బ్ చేస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు జడ్జి చేస్తారు. ఒక చిన్న ఇష్యూ అక్కడ అసలు ఇష్యూ అవ్వాల్సిన అవసరం లేకపోయినా కూడా దాన్ని జడ్జి చేసి ప్రతిదాన్ని పాయింట్అవుట్ చేసి నువ్వు అలా చేసావు, ఇలా చేసావు, ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు, నువ్వు నన్ను మాట పట్టించుకోవట్లేదు, ఇలా మిమ్మల్ని ఏదో ఒక రకంగా జడ్జి చేసే ముందు మనం ఒకళ్ళని జడ్జి చేస్తున్నామంటే మనకు ఆ రైట్స్ ఉన్నాయా, మనం కరెక్ట్ గా ఉన్నామా, మనం కరెక్ట్ గా ఉంటే ఎదుటి వాళ్ళని జడ్జ్ చేయొచ్చు. కానీ మనం అసలు కరెక్ట్ గా ఉన్నామని వీళ్ళు ఆలోచించరు. నాకు నేనే గ్రేట్, నేనేం చేసినా గ్రేట్ అనుకునే ఆ పర్సన్స్ కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కూడా వాళ్ళ ఒపీనియన్స్ ని వాళ్ళ ఇష్టాల్ని మీ మీద బలవంతంగా రుత్తారు. ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారనేది వేరు. వాళ్ళ కోసం మీరు మీకు నచ్చినవన్నీ కూడా కొన్ని వదులుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళకి ఇష్టం అని చెప్పి మీరు కొన్ని ఇష్టం లేకపోయినా కూడా కొన్ని అలవాటు చేసుకునేవి కూడా ఉన్నాయి. సో వాళ్ళు మాత్రం ఏంటంటే వాళ్ళ లైఫ్ ని ఏం చేంజ్ చేసుకోలేదు. చక్కగా వాళ్ళ లైఫ్ మీరు రాకముందు ఎలా ఉందో మీరు వచ్చినాక కూడా ఇంకొంచెం మంచిగా అయిందనమాట వాళ్ళ లైఫ్. కానీ మీ లైఫ్ ఎలా అయిందంటే వాళ్ళు రాకముందు మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చెప్పాలంటే మీరు వాళ్ళు రాకముందు మీ లైఫ్ లో అంటే మీ చూడడానికి కానివ్వండి, బయట కానివ్వండి, మీ లైఫ్ చాలా బాగుంది. వీళ్ళు మీ లైఫ్ లోకి వచ్చాక మీరు ఎలా అయిపోయారంటే ఎవరికి చెప్పుకోలేక ఎలాంటి సిచ్యువేషన్ లోంచి బాధపడుతూ స్ట్రెస్ ఎక్కువైపోయి మెంటల్ గా ఫిజికల్ గా అన్ని రకాలుగా కూడా వీక్ అయిపోయారనమాట. అలాంటి సిచ్యువేషన్ మీ పార్ట్నర్ క్రియేట్ చేశారు. మరి మీ పార్ట్నర్ దెర్ ఈస్ ఫైనల్ డెస్టినేషన్, దెర్ ఈస్ నో వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, యు ఆర్ ఓన్లీ ద వన్. మీరేంటంటే వాళ్ళే కావాలి, వాళ్ళు లేకుండా నేను ఉండలేను, వాళ్ళు ఉంటే చాలా లైఫ్లో ఇంకెవ్వరు అవసరం లేదు అని వాళ్ళ దగ్గరే స్ట్రక్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళంత గొప్ప పర్సన్స్ అని మీరు ఫీల్ అవుతున్నారు. కానీ అక్కడ వాళ్ళంత గొప్ప పర్సన్స్ కాదు. మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు వాళ్ళు గొప్ప పర్సన్స్ కాదని మీకు తెలిసినా, వాళ్ళు చీట్ చేస్తున్నారని తెలిసినా మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనమాట. మీరు ఇంకా ఆ మాయలోనే మిమ్మల్ని మీరు కావాలనే ఉంచుకుంటున్నారు అంతే. లవింగ్ యూ లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్, హౌ కెన్ ఐ స్టాప్. వాళ్ళు ఏంటంటే వాళ్ళతో మాట్లాడకపోయినా, వాళ్ళు చూడకపోయినా, వాళ్ళతో ఉండకపోయినా మీకు ఏమనిపిస్తుంది అంటే అసలు ఉండలేని సిచ్యువేషన్ లో ఆ పెయిన్ అనేది తీసుకోలేకపోతున్నారు. అందుకే ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా వాళ్ళని ఏదో ఒక రకంగా కాంటాక్ట్ చేద్దాము, ఏదో ఒక రకంగా అట్లీస్ట్ వాళ్ళ ఫొటోస్ చూసుకుంటాయినా, వాళ్ళ మెమరీస్ చూసుకుంటాయినా ఏదో ఒక రకంగా కాంటాక్ట్ అవ్వడానికి, వేరే విధంగా అయినా మాట్లాడదామని ట్రై చేయడానికి, కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. మేబీ బ్లాక్ చేసుకుంటూ వేరే నెంబర్స్ కూడా కాల్ చేయండి, వాళ్ళకి తెలుసు అన్ని.
ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండడము, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉండడము, బ్లాక్ చేసుకోవడము, మీరు వేరే నెంబర్స్ కూడా కాల్ చేయడము, చేస్తే వాళ్ళకి మీరే చేస్తారని వాళ్ళకి తెలుసు. సో లిఫ్ట్ చేయకుండా ఉండడము సేఫ్ కదా, సేఫ్ అన్నమాట. లిఫ్ట్ చేశారనుకోండి, మీరు అడిగేవాడికి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. సో సమాధానం చెప్పలేరు కాబట్టి లిఫ్ట్ చేయకుండా ఉండడము, లేదా కట్ చేయడము, బ్లాక్ చేయడం ఇలా చేశారనుకోండి, ఏ గోలా ఉండదు కదా అన్న ఫీలింగ్ లో ఉండే పర్సన్స్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. డెసిషన్ ఇట్స్ టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్. సో మీరు ఇప్పటికైనా మీ డెసిషన్ అనేది తీసుకోవాలి. మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయడం ఎందుకు? ఇలాంటి వాళ్ళు వచ్చినా కూడా ఈ రోజు కాకపోయినా రేపైనా మళ్ళీ ఇదే సేమ్ సిచ్యువేషన్ వస్తుంది మీకు. మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవాలి, మేము రీయూనియన్ అయిపోవాలి, మళ్ళీ మా లైఫ్ మంచిగా అయిపోవాలి అని అనుకోవద్దు. ఎందుకంటే ఇలాంటి పర్సన్స్ ఎప్పటికీ టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎప్పటికీ కూడా మారనమాట. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్నా, లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్నా ఏంటంటే మళ్ళీ బ్లాక్ చేసుకుని అన్బ్లాక్ చేసుకున్నా కూడా మళ్ళీ కమ్యూనికేట్ అయినా కూడా ఈ టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇప్పటికీ కూడా వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోరు, వాళ్ళ బిహేవియర్ మారదు, వాళ్ళ మెంటాలిటీ కూడా మారదు. జస్ట్ యూజ్ అండ్ త్రో టైప్ లోనే ఉంటారు వీళ్ళు ఎప్పటికి కూడా. సో మీరేమనుకుంటున్నారంటే మళ్ళీ పాత రోజులన్నీ వస్తే బాగుండు, మళ్ళీ తను నా లైఫ్ లోకి వస్తారు, వచ్చినా ఉంటారా? ఎప్పటికీ ఉన్నారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఆ రావడం కూడా ఏంటంటే వాళ్ళ లైఫ్ లో జరిగే కర్మ అనేది ఉంటది కదా. ఎప్పుడు కర్మ ఎప్పుడు కూడా ఏ రోజు కాకపోయినా రేపైనా కూడా ఫేస్ చేయాల్సిందే కదా. ఆ కర్మ ఫేస్ చేయడానికి మాత్రమే వాళ్ళకి మీరు ఒక ఆప్షన్ కింద చూసుకునే మీ లైఫ్ లోకి మళ్ళీ రిటర్న్ అవుతుంది. ఫైనాన్షియల్ గా కానివ్వండి, ఎమోషనల్ గా కానివ్వండి, ఏదో ఒక రకంగా మీ ఫిజికల్ గా కానివ్వండి, మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికి మళ్ళీ మీ లైఫ్ లో రీస్టార్ట్ అవుతారు. అది పర్మనెంట్ ఉంటుందా? అది వాళ్ళ మనసులో నుంచి రావాలి. సేమ్ అదే సిచ్యువేషన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానివ్వండి, వాళ్ళ లైఫ్లో జరిగే వాళ్ళకి కానీ జరిగితే అప్పుడు ఆ పెయిన్ అనేది అర్థమవుతుంది వాళ్ళకి. సో వాళ్ళు ఆ పెయిన్ తీసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీకి కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్కి కానివ్వండి, ఆ పెయిన్ తీసుకుంటారు. కానీ మీ నుంచి అంటే మీరంటే ఏంది వేరే ఇంకొకరి ఇంకొకరి ఫ్యామిలీలో నుంచి వచ్చారు కాబట్టి ఆ పెయిన్ వాళ్ళకి అంత అనిపించదు, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. చూద్దాము మరి మీ పార్ట్నరు ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? హ్యాంగ్డ్ మ్యాన్, 6 of Pentacles, 8 of Pentacles, the Star, Temperance, Justice, 3 of Cups, 5 of Wands, the Death, 4 of Pentacles, Page of Pentacles. మీ పార్ట్నరు ప్రెజెంట్ ఎలా ఉన్నారంటే మీ లైఫ్లో నుంచి కావాలనే వెళ్ళిపోయారు. మీరు చాలా ప్రేమిస్తున్నారు, మీరు 100% మీ పార్ట్నర్కి జెన్యున్గా లవ్ చేశారు అండ్ జెన్యున్గా ఉన్నారు. మీ సైడ్ నుంచి మీ పార్ట్నర్ విషయంలో 100కి 200% మీరు జెన్యున్గా ఉన్నారు. వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు కానివ్వండి, మోరల్ సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కానీ, ఫిజికల్గా కానివ్వండి, అన్ని రకాలుగా మీ సైడ్ నుంచి మీరు 100% ఇచ్చారు. కానీ మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు ఇమాజినేషన్స్ ఉండే పర్సన్స్ అనమాట. ఎట్లా అంటే అవసరం ఉందనుకోండి ఒకలాగా ఉంటుంది వాళ్ళ బిహేవియర్, అవసరం తీరిపోయింది ఇంకోలాగా ఉంది. యాక్చువల్గా మీ ఇద్దరి మధ్య గొడవ పడేంత పెద్ద సిచ్యువేషన్స్ ఏం జరగలేదు, వెళ్ళిపోవాల్సిన మిమ్మల్ని బ్లాక్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ కాదు. కాకపోయినా కూడా వాళ్ళు ఒక చిన్న ఇష్యూని, ఎందుకంటే వీళ్ళతో మనం దూరంగా ఉందాము, రేపు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో మనకు కానీ మన ఫ్యామిలీకి కానివ్వండి అని సెల్ఫిష్గా ఆలోచించుకుని మీ పార్ట్నర్ మీ లైఫ్లో వచ్చి వెళ్ళిపోయారు. సో మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా, ఇప్పుడు ప్రేమిస్తున్నారా అంటే
100% చెప్పగలను. వీళ్ళు ఓన్లీ సెల్ఫిష్ పర్సన్సే. వీళ్ళ లైఫ్లో మీ లైఫ్లోకి వచ్చిన రీజన్ వచ్చేసి మీరు ఒక కైండ్నెస్ ఉన్న పర్సన్, మీరు ప్రతిదీ కూడా వాళ్ళని షేర్ చేసుకున్నారు కాబట్టి మీ మెంటాలిటీ అనేది వాళ్ళకు ఒక ఐడియా వచ్చిందనమాట. సో వీళ్ళతో మనం ఉంటే గనక మనకి ఏదో అన్ని రకాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళు మనకి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే మన నిజంగా ఎవరైనా మనల్ని ఇష్టపడే వాళ్ళని మన ప్రాబ్లమ్స్ లో ఉంటే మనం చూడలేం కదా. అది ఫ్రెండ్స్ అవనివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి, పార్ట్నర్ అయినా. సో మీరేంటంటే వాళ్ళు ఎప్పుడైనా ప్రాబ్లంలో ఉన్నారు అని అంటే నిజంగా ఉన్నారా లేదా అనేది కూడా మీరు ఆలోచించడు. ప్రాబ్లంలో ఉన్నారంటే వాళ్ళు ఎంత ప్రాబ్లంలో ఉన్నారు, ఎంత బాధపడుతున్నారు, ఎంత సఫర్ అవుతున్నారు అని చెప్పి ముందు మీరు లేనిపోనివన్నీ తెచ్చుకుని మరి వాళ్ళని హెల్ప్ చేయడానికి ముందు ఉంటారు. సో అది తెలుసు. ప్రజెంట్ అయితే వాళ్ళు కొంచెం ఆ, వాళ్ళ జాబ్ లో కానివ్వండి, వాళ్ళ బిజినెస్ లో కానివ్వండి, కొంచెం ఫైనాన్షియల్ గా మంచిగా ఉండాలని చెప్పి వాళ్ళ లైఫ్ లో వాళ్ళు చక్కగా హ్యాపీగా వాళ్ళ లైఫ్ లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయి చక్కగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ పని అనేది వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ కానీ వాళ్ళు సెలబ్రేషన్స్ అని, పార్టీస్ అని ఇలాంటివి చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మీరు ఎక్కడున్నారు వాళ్ళలో? కానీ ఎక్కడో ఒక చోట ఉన్నారు అంటే ఒకే ఒక చోట అనమాట. ఫైనాన్షియల్ హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు మాత్రం మీ గురించి ఆలోచిస్తున్నారు. సో అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏంటంటే వీళ్ళని వీళ్ళని నేను దూరంగా చేసుకోవడం వల్ల రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ హెల్ప్ చేసుకోలేమే అన్న విధంగా ఆలోచిస్తున్నారు. సో మళ్ళీ రీయూనియన్ అయితే కనుక చక్కగా మళ్ళీ ఏదైనా అవసరం అయితే వీళ్ళకి ఉపయోగపడతారు కదా. ఎందుకంటే ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేసేంత ప్రశాంతంగా అయితే లేదు. వాళ్ళు వర్క్ ప్రెజర్ కానివ్వండి, వాళ్ళు చేసిన దానికన్నా వర్క్ అంటే వీళ్ళు చేసిన పని ఒకటి ఉంటే వాళ్ళ ప్రాఫిట్ అనేది వాళ్ళు చేసే దాంట్లో హాఫ్ కూడా ఉండలేదు. వర్క్ అనేది చేస్తున్నారు కానీ ప్రాఫిట్ అనేది లేకపోవడం కానివ్వండి, వీళ్ళు చేసేదానికి మీకు తగిన న్యాయం చేయకపోవడం వల్ల వీళ్ళ లైఫ్ లో కూడా అంత సాటిస్ఫాక్షన్ గా ఏం లేదన్నమాట. వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో ప్రెజెంట్ మనము మళ్ళీ మీ లైఫ్ లోకి రావడం వల్ల సో ఎంతో కొంత మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది ఉండడం వల్ల ఈ ఫైనాన్షియల్ గా కొంత స్ట్రక్ అయి ఉన్నారనమాట మీ పార్ట్నర్. కొంతమందికి మనీ వచ్చి స్ట్రక్ పొజిషన్ లో కానివ్వండి, వీళ్ళు ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉండడం కానివ్వండి. సో ఎంత కష్టపడినా కూడా వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీర్చుకోలేకపోవడం కానివ్వండి. సో లేకపోతే హెల్త్ ఇష్యూస్ వచ్చి వీళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం ఫైనాన్షియల్ గా ఇష్యూస్ రావడం వల్ల కానివ్వండి, ఇప్పుడు ఎవరైనా ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తారేమో అని అన్నట్టుగా చూస్తున్నారు. సో మళ్ళీ ఏమనుకుంటున్నారంటే మీరు మళ్ళీ వెళ్తే మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారో లేదో, మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో, ఎందుకులే ఇలాంటివి అని చెప్పి మీ లవ్ ని మీరు సాక్రిఫైస్ చేసేసి నా లైఫ్ లో వీళ్ళు లేకపోతే బాగుండు అన్నట్టుగా మీరు వెళ్ళిపోయారేమో అన్న విధంగా కూడా మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు. సో మళ్ళీ వచ్చినా మరి పర్మనెంట్ గా ఉంటారా? మీ పార్ట్నర్ ప్రేమ ఉందంటే ప్రేమ అయితే ఒక 10 to 20% ఉండుంటది అంతవరకే. మిగతాదంతా కూడా ఫైనాన్షియల్ గాను వాళ్ళ అవసరాలకి మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలని అని అనుకుంటారు. మళ్ళీ వచ్చినాక ఏమవుతుంది? కొన్ని రోజులు మురిపం అనమాట. వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునేదాకా ఆ కన్నా బుజ్జి అనుకుంటా, బంగారం అనుకుంటా ఉంటారు. తర్వాత మళ్ళీ ఏదో ఒక రీజన్ దొరకాలి బయటకు వెళ్ళిపోవడానికి అన్నట్టుగా మళ్ళీ అదే రిపీట్ చేస్తారు. మళ్ళీ ఏదో ఒక విధంగా గొడవ పడ్డము, ఏదో ఒక విధంగా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడము, అవాయిడ్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ అయితే వాళ్ళకి కొంచెం అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కి ఎవరైనా సొల్యూషన్ ఇస్తారా అంటే పాస్ట్ లో చాలా సార్లు మీరు చాలా హెల్ప్ చేశారు కాబట్టి సో వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నారు అనమాట. అంతేగాని మీ మీద 100% ప్రేమతో అయితే మళ్ళీ లేరు. ఇప్పుడు ప్రెజెంట్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా అంటే అసలు వాళ్ళు టాక్సిక్ రిలేషన్షిప్ లోనే ఉన్నారు. సో ప్రేమ అనేది లేదనమాట. ఒక 10 to 20% మాత్రమే ఉంది. సో ప్రేమ అనేది 10 to 20% మాత్రమే ఉంది. సో వచ్చారు అంటే గనక ఫైనాన్షియల్ గా హెల్ప్ కోసము వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకోవడానికి
మాత్రమే వస్తున్నారు. మీకేదో న్యాయం చేయడానికి మిమ్మల్ని చెడ్డలుగా మారి రావడం అయితే కాదు. సో ప్రేమిస్తున్నారు. ప్రేమిస్తున్నారా అంటే ప్రేమించట్లేదు అనమాట. వాళ్ళ అవసరం మాత్రమే వాళ్ళని ప్రేమించేలాగా మీ దగ్గరికి వచ్చేలాగా చేస్తుంది అంతే. సో మర్చిపోయారా అంటే కంపల్సరీ వాళ్ళకి అవసరమైనప్పుడు గుర్తొస్తారు, అవసరం తీరిపోతే మర్చిపోతారు. సో ఇదే అనమాట ఈరోజు రీడింగ్ అనేది. ఎవరి ఎనర్జీస్ అయితే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నాయో వాళ్ళు క్లైమ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.